హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. బీరకాయలో చాలా వెరైటీస్ అయితే చేసుకుంటామండి. అందులో ది బెస్ట్ అనిపించే బీరకాయ చట్నీ చేసేసుకుందాం రండి. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పులు, 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, తగినన్ని పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. అందులోకే సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. బీరకాయతో పాటు ఉప్పు కూడా వేసేసానండి. ఇప్పుడు జీలకర్ర, పొట్టు ఒలిసి పెట్టుకున్న తెల్లగడ్డపాయలు ఒక 7-8 కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులోకే చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకున్నాను పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజంత చింతపండునైతే వేసి అటు ఇటు కలుపుకొని అయితే దించేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత రోట్లోనైనా మిక్సీలోనైనా పచ్చడి దంచేసుకోవడమే. నేను మిక్సీ అయితే పట్టేశాను. ఇప్పుడు అదే పెనంలో తిరగబాత అయితే పెట్టుకొని మనం రుబ్బుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసేసుకుంటే కమ్మనైన బీరకాయ పచ్చడి రెడీ అండి. వీడియో నచ్చితే లైక్